Hello, my dear beloved viewers, welcome back to our ఛానల్. ఈ వీడియోలో కూడా డెఫినెట్ ఇంటిగ్రల్స్ చాప్టర్ నుండి మరికొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఎందుకంటే ఆల్రెడీ పబ్లిక్ ఎగ్జామ్స్ డేట్స్ కూడా వచ్చేసినాయి. సో సాధ్యంత వరకు ఎక్కువ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ డిఫరెంట్ చాప్టర్స్ నుంచి మీకు అందించడం జరుగుతుంది. నా యు సీ ఇంటిగ్రల్ a to b root of x minus a into b minus x dx. సో కంపల్సరీగా మనకి అండర్ రూట్లో ఉన్నది అంటే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, లేదా ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, లేదా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. కంపల్సరీగా ఈ త్రీ ఫార్మ్స్లో ఒకటే ఉంటుంది. ఓకే, సో లెట్ us స్టార్ట్. సో let i is equal this is nothing but I. Okay, let I is equal. Now first of all we have to simplify this one. X minus a into b minus x minus a into b minus x, multiply x into b, bx, x into minus x square, minus a into b, minus ab, minus into minus plus ax. ఎప్పుడు కూడా మనకి క్వాడ్రాటిక్ స్టాండర్డ్ ఫార్మ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్ కోషెంట్, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్. సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కోషెంట్ రాద్దాం. ఎక్స్ స్క్వేర్ టర్మ్ మైనస్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ దీస్ టూ. సో a ప్లస్ b ఇంటూ ఎక్స్, నెక్స్ట్ మైనస్ ab. తర్వాత ఎప్పుడు కూడా ఈ కోషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మస్ట్ బి పాజిటివ్, ఎట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ బి యూనిటీ. సో అందుకోసం మైనస్ కామన్ తీద్దాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. ఓకే, సో దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడానికి మనం చేసేటువంటిది ఏంటంటే, ఇది ఏ స్క్వేర్ అనుకున్నాం కాసేపు. ఓకే, ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే, ఇక్కడ ఫస్ట్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే, దీన్ని ఈ విధంగా రాద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఏ మైనస్ హోల్ స్క్వేర్ అంటే ఒకసారి మీకు తెలియజేస్తాను చూడండి. ఓకే, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్ బి హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏదైతే పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటుందో 2 మల్టిపుల్ ఆఫ్ ఉండాలి, రిమైనింగ్ అంతా కూడా బి, ఆ బీనే ఇక్కడ బి స్క్వేర్ అయి ఉండాలి. సో అందుకోసం ఇక్కడ ఫస్ట్ మీరు రూట్ ఆఫ్ అగైన్ ఏ స్క్వేర్ మైనస్ మల్టిప్లై విత్ 2, ఎక్స్ పక్కన మనకి 2 ఉండాలి. ఓకే, సో దీన్ని 2 తోటి డివైడ్ చేద్దాం, a ప్లస్ బి బై 2. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఈ బి టర్మే ప్లస్ బి స్క్వేర్ ఉండాలి. సో ఏ ప్లస్ బి బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఏబి. ఓకే, సో ఇక్కడ ఏం చేసాం మనం, ఇక్కడ ప్లస్ బి స్క్వేర్ యాడ్ చేసాము కాబట్టి దీనికి కాంపన్సేషన్గా సేమ్ మైనస్ బి స్క్వేర్ యాడ్ చేయాలి కదా. అందువల్ల మీకు ఇక్కడే మీకు తెలియజేస్తాం ప్లస్ అండ్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఏబి. ఓకే, సో ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఈ ఫస్ట్ 3 టర్మ్స్ అన్నీ కూడా మనకి ఏమైపోయాయండి, ఎక్స్ మైనస్ ఏ ప్లస్ బి బై 2 హోల్ స్క్వేర్ అయిపోయింది. ఓకే, తర్వాత ఇక్కడ దీన్ని ముందు విడిగా సింప్లిఫై చేస్తాం. ఓకే, విడిగా సింప్లిఫై చేస్తాం. ఏంటంటే ఇది నీకు ఇక్కడ ఉన్నది మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ బై 4. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఏబి. ఓకే, సో ఇక్కడ గమనించినట్టే మీకు దీని హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసినట్టయితే ఏ స్క్వేర్, ఇయర్ దిస్ ఈజ్ ఎక్స్పాన్షన్. ఓకే, ఎల్ సెకండ్ అంటే ప్లస్ 4ab. ఓకే, బై 4. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే మీకు మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2ab బై 4.
అంటే ఇక్కడ గమనించాల్సింది మైనస్ కావాలి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ గమనించినట్లయితే మైనస్ కామన్ తీసుకుంటే ఏమొస్తుందండి మీకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab బై 4 అంటే అప్పుడు మనకి ఏమైందండి క్లియర్గా ఏ మైనస్ హోల్ స్క్వేర్ అయిపోయింది. కాబట్టి ఈ మైనస్ అనేది ఉంది కాబట్టి మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై 4 ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై 4. ఓకే, అయితే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా సాధ్యమంత లిమిట్స్ కూడా చూసుకోండి. ఇక్కడ ఏ లెస్ దాన్ బి కాబట్టి సో సాధ్యమంత వరకు అప్పర్ లిమిట్ అంటే ఏ మైనస్ హోల్ స్క్వేర్ అయినా బి మైనస్ హోల్ స్క్వేర్ బోత్ ఆర్ ద సేమ్, నో ప్రాబ్లం, దానికి ఇబ్బంది. కాకపోతే మనం అప్పర్ లిమిట్ ఎక్కువ వాల్యూ కాబట్టి దీన్ని ఇప్పుడు ఫస్ట్ మైనస్ పెట్టి మల్టిప్లై చేస్తాం. మైనస్ పెట్టి మల్టిప్లై ఏమవుతుందండి ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లేదా ఏ మైనస్ బి బై 2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ బి బై 2 హోల్ స్క్వేర్. అయితే ఇక్కడ ఏ అనేది లోయర్ ఇంటర్వల్ కాబట్టి ఏ లెస్ దాన్ బి కాబట్టి సాధ్యంత వరకు బి మైనస్ హోల్ స్క్వేర్ రాయడం అలవాటు చేసుకోండి. సో టోటల్గా ఇక్కడ మనకి ఫైనల్గా దిస్ యూ కెన్ రైట్ బి మైనస్ ఏ హోల్ బై 2 హోల్ స్క్వేర్ బి మైనస్ ఏ బై 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ బి బై 2 హోల్ స్క్వేర్. అంటే అప్పుడు మనకి ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ బై 2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, దేర్ఫోర్ I is equal integral a to b root of b minus a by 2 whole square minus x minus a plus b plus a both are the same since addition is convolute. సో ఇప్పుడు మనం రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫార్ములా ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇది మనకి ఫార్ములా. ఓకే, సో దాని ప్రకారం ఏ స్క్వేర్ బై 2 అంటే ఇది ఏ స్క్వేర్ ఇది ఎక్స్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ బై 2 అంటే బి మైనస్ ఏ బై 2 హోల్ స్క్వేర్. ఓకే, బై 2. నెక్స్ట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ఎక్స్ మీన్స్ ఎక్స్ మైనస్ ఆఫ్ a plus b by 2 x by a means b minus a by 2. Okay, so a square by 2 sin inverse x by a plus x by 2 plus x by 2. Okay, plus x by 2 plus x by 2 x minus a plus b by 2 x plus x by 2 okay, root of ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫైనల్గా ఇచ్చినటువంటి దానిలో మీరు ఇక్కడ మనకి వచ్చినటువంటిది ఈ వాల్యూ కదండి. ఇది ఇందాక మనం చేసినటువంటిది ఎక్స్ మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఎక్స్ ఇదే కదా. సో అండర్ రూట్ అంటే సేమ్ మొత్తం ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్
x a square by 2 sin inverse x by a plus x by 2 root of b minus a by 2 whole square minus x minus a plus b by 2 whole square. Okay, so limits ఇక్కడ a to b. ఓకే, a to b. ఓకే, తర్వాత మనం ఈ మొత్తాన్ని కూడా గమనించినట్లయితే చక్కగా ఏ విధంగా తీసుకురావచ్చు మనం ఇప్పుడు సింపుల్గా ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూటింగ్ అంటే ముందుగానే సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈజీగా ఉంటుంది. లేదు అప్పర్ లిమిట్ మనం ఎక్స్ప్రెస్లో బి సబ్ చేసుకోవచ్చు. అందుకంటే ముందు కొంచెం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 2 8 సైన్ ఇన్వర్స్ ఇక్కడ ఒకసారికి మనకి 2x మైనస్ ఏ మైనస్ బి బై బి మైనస్ ఏ. ఓకే, ప్లస్ ఇక్కడ కూడా మనకి 2x మైనస్ ఏ మైనస్ బి బై 4. సో ఈ వాల్యూ మొత్తం టోటల్ ఏమైపోయిందండి మనకి x మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఎక్స్. ఓకే, ఇదే కదా టోటల్. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాం మనం, ఎందుకంటే ఈ టోటల్ వాల్యూ ఇదే కదా మనకి. సో అప్పర్ లిమిట్ బి, ఎక్స్ ప్లస్లో బి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ ప్లస్లో బి పెట్టుకున్నట్లయితే ఏమవుతుంది ఇక్కడ 2b మైనస్ బి అంటే బి మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇక్కడ మనకి అప్పర్ లిమిట్లో బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 8. ఓకే, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్లో బి సబ్ చేసినట్లయితే 2b మైనస్ ఏ మైనస్ బి బై బి మైనస్ ఏ. అంటే కొంచెం జాగ్రత్తగా సింప్లిఫై చేయాలండి, అందుకోసం చాలా స్లోగా మీకు వివరిస్తున్నాను. ఓకే, అప్పర్ లిమిట్. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ 2b మైనస్ ఏ మైనస్ బి బై 4. ఇందులో ఎక్స్ ప్లస్లో బి సబ్ చేసినట్లయితే ఎంత అవుతుంది, 0 అయిపోయింది. సో ఇంటూ జీరో. ఓకే, అప్పర్ లిమిట్ అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్ మైనస్ లోయర్ లిమిట్ ఎక్స్ ప్లస్లో ఏ అండి, అంటే ఇది కామన్గా ఇలా ఉంటుంది బి మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఓకే, బై 8. ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్లస్లో ఏ అండి అంటే సైన్ ఇన్వర్స్ 2a మైనస్ ఏ మైనస్ బి బై బి మైనస్ ఏ. ఓకే, బి మైనస్ ఏ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ 2a మైనస్ ఏ మైనస్ బి బై 4. ఇక్కడ కూడా మనకి ఎక్స్ ప్లస్లో ఏ సబ్ చేస్తే ఏ మైనస్ ఏ 0. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 2b మైనస్ బి అంటే ఎంత అండి, 2b మైనస్ బి అంటే బి అంటే బి మైనస్ ఏ బై బి మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతే 1 అండి. అంటే ఇక్కడ సైన్ ఇన్వర్స్ 1 దేనిలో ఉంటుందండి, 5/2 90 degrees. సో ఇప్పుడు ఈ వాల్యూ వచ్చేసరికి మనకి ఎంత అయిందండి, ఫస్ట్ బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 8. ఓకే, ఇంటూ 5/2 ఓకే టోటల్. సో ఈ వాల్యూ మనకి 0. ఓకే, దిస్ వాల్యూ బికమ్ 0. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 2a మైనస్ ఏ అంటే ఏ అండి, అంటే ఏమైందండి నీకు ఏ మైనస్ బి బై ఇందులో మైనస్ కామన్ ఇచ్చినట్లయితే ఏ మైనస్ బి అంటే ఎంత అయిందండి, -1 అయింది. అంటే సైన్ ఇన్వర్స్ -1 అంటే -5/2. ఓకే, సో ఇక్కడ మైనస్ పెట్టి మల్టిప్లై చేస్తాం మైనస్ బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 8 ఇంటూ -5/2 -5/2.
అలాగే ఇక్కడ ఈ వాల్యూ 0. ఓకే, -0. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఫైనల్గా మనకి సొల్యూషన్ అనేది తెలిసిపోతుందండి. సో ఇక్కడ మిగిలింది ఎంత అంటే ఇక్కడ మైనస్ ప్లస్ అంటే ఫైనల్గా మనకి b మైనస్ a హోల్ స్క్వేర్ బై 8. ఓకే, బై 8 కామన్ తీసినట్లయితే ఎంత వచ్చిందండి నీకు π/2. ఓకే, π/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇది కూడా π/2 అంటే π/2 ప్లస్ π/2 90 ప్లస్ 90 180 అంటే ఇంకా మిగిలింది π ఇంటూ b మైనస్ a హోల్ స్క్వేర్ హోల్ డివైడ్ బై 8. ఓకే, అంటే ఫైనల్గా మనం సొల్యూషన్ ఈ విధంగా రాసుకోవచ్చు. therefore integral a to b root of x minus a into b minus x under root. Okay, dx is equal π/8 into b minus a whole square. సో ఇది మనకి ఫైనల్గా వచ్చేటువంటి రిజల్ట్ π/8 into b minus a whole square. అంటే ఎందుకంటే ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలండి, అందుకోసం సాధ్యమైనంత వరకు నిదానంగా నీట్గా చేయడం అలవాటు చేసుకోండి. ఏ చిన్న మిస్టేక్ జరిగినా కానీ ఈ రిజల్ట్ అనేది రాదు. సో ఫుల్ మార్క్స్ రావు. సో సాధ్యమైనంత వరకు ఈ విధంగా ప్రతి స్టెప్ రాయడం అలవాటు చేసుకోండి, నష్టం లేదు. ఓకే, నెక్స్ట్ మరొక క్వశ్చన్ కూడా మీకు ఇప్పుడు చేయడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవరీ చాప్టర్ నుంచి మీకు అందించడం జరుగుతుంది. చక్కగా వీటిని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ మరికొన్ని ప్రాబ్లమ్స్ మీకు ఆల్రెడీ చాలా వరకు చెప్పడం జరిగింది. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఇంటిగ్రల్ 0 to 4 mod of 2 minus x. Integral 0 to 4 integral 0 to 4 mod of 2 minus x dx. 2 minus x dx. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా let i is equal integral 0 to 4 2 minus x dx. ఓకే, ఇప్పుడు చూద్దాం. let us again I have to mention 2 minus x dx. ఓకే, ఇంటిగ్రల్ 0 to 4. ఇక్కడ మాడ్యులస్ యొక్క డెఫినేషన్ ఒకసారి చూద్దాం. మాడ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ x అవుద్ది అండర్ మాడ్యులస్ ఉన్న వాల్యూ పాజిటివ్ అయితే ఎప్పుడు కూడా. ఓకే, అలాగే మైనస్ ఎక్స్ అవుద్ది ఎప్పుడంటే లెస్ దాన్ 0. సో మాడ్యులస్ సంబంధించి ఈ ముఖ్యమైనటువంటి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడు మాడ్యులస్లో గుర్తుపెట్టుకోండి. మాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఎక్స్ అవుద్ది, మాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఎక్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 2 మైనస్ ఎక్స్. ఓకే, 2 మైనస్ ఎక్స్ అనేది సపోజ్ నేను పాజిటివ్ తీసుకున్నాను అంటే కంపల్సరీగా ఏంటి నీకు 2 గ్రేటర్ దెన్ ఎక్స్ అంటే ఎక్స్ లెస్ దాన్ 2 అంటే ఎక్స్ లెస్ దాన్ 2 అయినప్పుడు అంటే ఇక్కడ మీకు ఎక్స్ లెస్ దాన్ 2 అయినప్పుడు ఈ 2 మైనస్
టూ మైనస్ మాడ్యులస్ 2 మైనస్ ఎక్స్ ఏమైంది గ్రేటర్ దాన్ 0. కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ మనకి యాస్టీజ్గా 2 మైనస్ ఎక్స్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్ లెస్ దాన్ 2 అయితే ఓకే, ఎక్స్ లెస్ దాన్ 2 అయితే. మరొకటి ఇప్పుడు సపోజ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అయిపోయింది. సపోజ్ ఇప్పుడు చూడండి, సపోజ్ నేను ఇప్పుడు 2 మైనస్ ఎక్స్ అనేది లెస్ దాన్ 0 అంటే 2 లెస్ దాన్ ఎక్స్ అన్నది, అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అన్నది, అంటే ఇక్కడ మనకి ఈ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 2 అయినప్పుడు ఇది వచ్చింది. అంటే ఇప్పుడు మాడ్యులస్ 2 మైనస్ ఎక్స్ ఏం వద్దండి, మైనస్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ అవుతుంది ఎప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 2. సో ఫస్ట్ ఇవన్నీ వివరంగా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. మాడ్యులస్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా స్ప్లిట్ చేసుకోవాలి, ఎక్కడ పాజిటివ్ ఎక్కడ నెగిటివ్ అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఇచ్చినటువంటి దాన్ని జాగ్రత్త గమనించాలి. 2 మైనస్ ఎక్స్ ఫస్ట్ 2 మైనస్ ఎక్స్ కావాలంటే ఇక్కడ గ్రేటర్ దాన్ 0. సో ఇంకొకసారి నీట్గా మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు వివరంగా తెలియజేస్తాను చూడండి. ఓకే, ఇంటిగ్రల్ 0 to 4 let I is equal integral 0 to 4 2 minus x under modulus 2 minus x under modulus. ఓకే, 2 minus x under modulus. ఓకే, ఇప్పుడు మనం ఒక తీసుకుంటాం. ఓకే, లెటర్స్ ఫస్ట్ ఇక్కడ మీరు దీన్ని ఈ 0 to 2 to 0గా స్ప్లిట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, 2 మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే మీనింగ్ ఏంటి, నీకు ఎక్స్ లెస్ దాన్ 2 నాకు లేదు ఈ చెల్లు విషయం రాదా 2 గ్రేటర్ దాన్ ఎక్స్ అంటే 2 గ్రేటర్ దాన్ ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి, ఎక్స్ లెస్ దాన్ 2 నాకు అంటే ఎక్స్ లెస్ దాన్ 2 అయినప్పుడు 2 మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే అప్పుడు నీకు 2 మైనస్ ఎక్స్ వాల్యూ ఏమవుద్ది ఈజ్ ఈక్వల్ టు సేమ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మాడ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ అవుద్ది, మాడ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ ఎప్పుడంటే ఈ అండర్ రూట్లో అండర్ మాడ్యులస్ నుండి పాజిటివ్ అయితే ఈజ్ ఈక్వల్ మైనస్ ఎక్స్ అవుద్ది ఎప్పుడంటే నెగిటివ్ అయితే. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఓకే, అలాగే ఇప్పుడు ఎక్కడిది ఎక్స్ లెస్ దాన్ 2 అయితే. ఓకే, నెక్స్ట్ ఈసారి చూడండి నెగిటివ్ 2 మైనస్ ఎక్స్ లెస్ దాన్ 0 అంటే అప్పుడు 2 లెస్ దాన్ ఎక్స్ అంటే 2 లెస్ దాన్ ఎక్స్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అయినప్పుడు ఈ వాల్యూ లెస్ దాన్ అంటే మనకు అండర్ మాడ్యులస్ ఇది కదా, అంటే ఇది నెగిటివ్ కాబట్టి మైనస్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ అవుతుంది. అంటే మైనస్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ అంటే అర్థం ఏంటి, -2 ప్లస్ ఎక్స్ అంటే ఎక్స్ -2 అవుతుంది. ఎప్పుడు ఇది ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఈ ఇంటర్వల్ని ఎప్పుడు కూడా మీరు ఈ 0 to 4ని ఎలా రాయాలంటే 0 to 2 మాడ్యులస్ 2 మైనస్ ఎక్స్ డిఎక్స్. నెక్స్ట్ ఇంటిగ్రల్ 2 to 4 అండర్ మాడ్యులస్ 2 మైనస్ ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ 0 to 2 అంటే ఎక్స్ లెస్ దాన్ 2 అని అర్థం. ఓకే, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఎక్స్ లెస్ దాన్ 2 అని అర్థం. సో ఎక్స్ లెస్ దాన్ 2 అయినప్పుడు మనకేంటి ఇది కదా ఫస్ట్ అంటే యాస్టీజ్గా వచ్చేసింది, అంటే దీని యొక్క వాల్యూ నో చేంజ్. ఓకే, 2 మైనస్ ఎక్స్ డిఎక్స్. ఓకే, నో చేంజ్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏంటి, ఇక్కడ మీకు ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ 2 ఎక్స్ లెస్ దాన్ 4 ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అయినప్పుడు ఇక్కడ ఎక్స్ మైనస్ 2 వస్తుంది ఈ వాల్యూ. సో 2 to 4 ఇదేమొచ్చిందండి మనకి ఎక్స్ మైనస్ 2 డిఎక్స్. ఎందుకంటే మాడ్యులస్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వేషన్ చేయాలండి, ఎక్కడ పడితే అక్కడ రాస్తే వాల్యూ అనేది మారిపోతుంది. సో ఇప్పుడు దీని ఇంటిగ్రల్ సింపుల్ ఇంటిగ్రల్ 2కి ఇంటిగ్రల్ 2x, ఎక్స్కి ఇంటిగ్రల్ x² బై 2. ఓకే,
0 to 2, 0 to 2. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఎక్స్కి ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ బై 2, 2కి ఇంటిగ్రల్ 2x, 2 to 4, 2 to 4. ఓకే, 2 to 4. సో ఈ వాల్యూస్ నీట్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం పైన. ఓకే, చూడండి జాగ్రత్తగా. అప్పర్ లిమిట్ ఫస్ట్ 2 into 2, 2 into 2. అలాగే ఇక్కడ -2 square, 2 square by 2. సో అప్పర్ లిమిట్ ఓవర్. ఓకే, మైనస్ లోయర్ లిమిట్ ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూషన్, 2 into 0, 0, minus 0 by 2, 0. ఓకే, ఓవర్. నెక్స్ట్ ప్లస్ అప్పర్ లిమిట్ 4 square by 2 minus 2 into 4, 2 into 4 minus next lower limit x plus 2, x plus 2 అంటే 2 square by 2 minus 2 into 2. ఓకే, ఎంత అవుతుందంటే ఫస్ట్ ఇది మీకు 2 into 2 4, 4 by 2 అంటే 2. ఓకే, మైనస్ 0. అగైన్ ఇక్కడ 4 square అంటే 16, 16 by 2 అంటే 8, 2 into 4, 8. తర్వాత మైనస్ ఇక్కడ గమనించినట్లయితే 2 square అంటే 4, 4 by 2 minus 4, 4 by 2 అంటే 2, 2 minus 4 అంటే -2. సో ఈ బ్రాకెట్ వాల్యూ -2, మైనస్ అండ్ మైనస్ +2. ఓకే, సో ప్లస్ అండ్ మైనస్ గెట్ క్యాన్సిల్, మైనస్ అండ్ ప్లస్ గెట్ క్యాన్సిల్, టోటల్ ఓవరాల్ వాల్యూ దిస్ వన్. అంటే therefore ఇంటిగ్రల్ 0 to 4 మాడ్యులస్ 2 minus x dx is equal to 4. సో కొంచెం మాడ్యులస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా చేయడం అలవాటు చేసుకోవాలి, లేకపోతే మిస్టేక్ అయిపోద్దండి. ఓకే, నెక్స్ట్ మరొక క్వశ్చన్ మీకు ఇవ్వటం జరుగుతుంది. మనం నెక్స్ట్ రిడక్షన్ ఫార్ములాస్ కూడా డెఫినెట్ ఇంటిగ్రల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంటిగ్రల్ 0 to π/4, ఇంటిగ్రల్ 0 to π/4 secant power 4 theta. ఇంటిగ్రల్ మనం ఇంటిగ్రల్ 0 to π/4 secant power 4 theta d theta. ఓకే, సో ఎక్కడైనా సరే మనకి ఏది ఉన్నా కానీ సీకెన్స్ స్క్వేర్ తీటా రాసుకోండి. సీకెన్స్ స్క్వేర్ తీటా అంటే సీకెన్స్ స్క్వేర్ తీటా ఏమవుతుంది నీకు ఇది, నీకు ఫస్ట్ సీకెన్స్ స్క్వేర్ తీటా ఇంటూ సీకెన్స్ స్క్వేర్ తీటా డి తీటా ఇంటిగ్రల్ 0 to π/4. మళ్ళా ఈ సీకెన్స్ స్క్వేర్ అంటే మళ్ళీ ఏం రాస్తారండి మీరు చక్కగా 1 + tan స్క్వేర్ తీటా రాయండి, 1 + tan స్క్వేర్ తీటా రాయండి ఇంటూ సీకెన్స్ స్క్వేర్ తీటా డి తీటా. ఓకే, మల్టిప్లై చేసినట్టు ఏమొస్తుందండి మీకు ఇంటిగ్రల్ 0 to π/4 1 into సీకెన్స్ స్క్వేర్ తీటా మళ్ళీ అగైన్ tan స్క్వేర్ తీటా ఇంటూ సీకెన్స్ స్క్వేర్ తీటా. ఓకే, డి తీటా. చూడండి ఇప్పుడు జాగ్రత్తగా దీని ఇంటిగ్రల్ ఎంత అండి, ఇంటిగ్రల్ సీకెన్స్ స్క్వేర్ తీటా డి తీటా ట్యాన్ తీటా, సీకెన్స్ స్క్వేర్ తీటా ఇంటిగ్రల్ ట్యాన్ తీటా. అలాగే ఇక్కడ సపోజ్ దీన్ని టీ అనుకున్నాం అనుకోండి, దాని డెరివేటివ్ ఏక ట్యాన్ తీటా టీ అనుకుంటే దాని డెరివేటివ్ ఏక, అంతే కదా. అంటే టీ స్క్వేర్ ఇంటిగ్రల్ t³/3, టీ స్క్వేర్ ఇంటిగ్రల్ t³/3. ఇక్కడ డైరెక్ట్గా ఇంటిగ్రల్ అనేది మనం రాస్తాం. దీని ఇంటిగ్రల్ ట్యాన్ తీటా. ఓకే, దీని ఇంటిగ్రల్ మనకి tan³ θ/3. ఓకే, సో 0 to π/4, 0 to π/4 అప్పర్ లిమిట్ tan π/4 1, ఇది కూడా 1/3. ఓకే, దిస్ ఈజ్ అప్పర్ లిమిట్ మైనస్ tan 0 0, tan³ కూడా 0, సో 4/3. అంటే therefore ఇంటిగ్రల్ 0 to π/4 secant power 4 theta
d theta is equal 4/3. సో ఈ విధంగా మనం సీకెండ్ పవర్ 4 కొసీకెండ్ పవర్ 4 ఏదున్నా కానీ మనం సీకెండ్ స్క్వేర్ రాసుకోండి, ఇక మిగతా దాన్ని చక్కగా తీసుకోవచ్చు. సో ఇది కూడా మనం 2 మార్క్స్కి మనం చూసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ మరే క్వశ్చన్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 to 5 dx by 2x minus 1 under root. Integral 1 to 5 dx by root of 2x minus 1. చూడండి ఇక్కడ ఇవే 2 మార్క్స్ వచ్చేది మనకి. లెట్ I is equal integral 1 to 5 1 by, you have to rewrite like this, 2x minus 1 dx. ఓకే, 1 by root x ఇంటిగ్రల్ ఏంటండి 2 root x. 1 by root x ఇంటిగ్రల్ 2 root x. కాదు x క్వశ్చన్ డివైడ్ చేయాలి, రిమెంబర్ దట్ వన్. సో చక్కగా దీనింటి 1 by root x కి 2 root x, 2 root x, 2 root x. కానీ x క్వశ్చన్ తోటి మనం డివైడ్ చేయాలి. ఓకే, బై 2, ఈ 2 2 క్యాన్సిల్. ఓకే, సో లిమిట్స్ మనకి 1 to 5, 1 to 5, 1 to 5. సో ఇప్పుడు మనం ఇక మిగిలిపోయింది 2x minus 1 under root. సో 1 to 5. సో అప్పర్ లిమిట్ 2 into 5 10, 10 minus 1. ఓకే, మైనస్ లోయర్ లిమిట్ 2 into 1 2 minus 1. ఓకే, 10 minus 1 9, root 9 minus root 1. సో రూట్ 9 అంటే 3 minus 1 is equal to 2. కాబట్టి ఇంటిగ్రల్ 1 to 5 1 by root of 2x minus 1 dx is equal to 2. సో ఇవన్నీ 2 మార్క్స్ అంటే 7 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాను. రిమైనింగ్ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నట్లయితే నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మీకు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ మరే క్వశ్చన్, ఇంటిగ్రల్ 0 to 1 x into e power minus x square dx. ఇంటిగ్రల్ 0 to 1 x into e power minus x square dx. సో ఎప్పుడైనా ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ చక్కగా మీరు లెట్ I is equal అనుకోండి. ఓకే, లెట్ I is equal. ఒక్కసారి చూడండి, ఎప్పుడైనా ఒక ప్రాబ్లం కనిపించడండి ఫస్ట్ దాని యొక్క బేసిక్స్ అనేటువంటి తెలియాలి. ఇక్కడ ఏం కనిపిస్తుంది ఫంక్షన్ ఈ పవర్ ఎక్స్ ఏంటి ఈ పవర్ ఎక్స్, కానీ ఎక్స్ ప్లస్ ఏముంది మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ టీ అనుకుంటే ఇక్కడ మామూలుగా మీకు మైనస్ ఎక్స్ స్క్వేర్ టీ అనుకుంటే దాని డెరివేటివ్ ఎంతండి మైనస్ 2x dx. ఆల్రెడీ ఎక్స్ డిఎక్స్ ఉంది అంటే ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది మీకు చక్కగా ఎక్స్ డిఎక్స్ ఎంత అవుతుంది -1/2 dt. ఇదే కదా ప్రాసెస్. అందులో మనం ఏం చేస్తామంటే ముందుగా దాని డెరివేటివ్ అనేది -2x కాబట్టి చక్కగా ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఏ ఇబ్బంది లేకుండా ఫస్ట్ ఫంక్షన్ రాస్తాను. తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ నేను -2x రాస్తాను ఇంటూ -1/2 రాస్తాను. వాల్యూ మారదుగా 2 గెట్ క్యాన్సిల్, -1 గెట్ క్యాన్సిల్. ఎందుకు రాశాను దీని డెరివేటివ్ ఇక్కడ రావాలి. సో ఇప్పుడు చక్కగా -1/2. ఓకే, ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్సే కదా. సో ఈ పవర్ -x² 0 to 1 అంటే -1/2. అప్పర్ లిమిట్ ఈ పవర్ -1, లోయర్ లిమిట్ ఈ పవర్ 0. ఓకే, అంటే -1/2 1/e -1. ఓకే, ఈ మైనస్లో లోపల ఉంచినట్లయితే 1/2 -1/e అంటే ఫైనల్గా ఈ -1/2e -1/2e
అంటే ఇంటిగ్రల్ 0 to 1 x ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ e మైనస్ 1/2e. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మరి ప్రాబ్లం, ఎందుకంటే ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఏవి కూడా మిస్ కాకూడదండి, అందుకోసం వీటిని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to 3 ఇంటిగ్రల్ 0 to 3 x by root of x square plus 16 dx. ఓకే ఓకే, సో ఇక్కడ గమనించండి, ఫస్ట్ థింగ్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫంక్షన్ అనేది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, సపోజ్ ఇది మొత్తం టీ అనుకున్నాం, దాని డెరివేటివ్ ఎంత 2x, ఇక్కడ x మాత్రం ఉన్నాయి. అందువలన మీరు కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా ఈజీగా దీని డెరివేటివ్ 2x కాబట్టి 2 లేదు కాబట్టి నేను 1/2 తోటి మల్టిప్లై చేసి తిరిగి 2x రాశాను. ఓకే, ఎందుకంటే డినామినేటర్ డెరివేటివ్ క్లియర్గా దీని డెరివేటివ్ 2x ప్లస్ 0 2x అంటే ఇప్పుడు మనకి ఇక్కడ f డాష్ x బై రూట్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు రూట్ f ఆఫ్ x. కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా వాల్యూ అనేది 1/2 ఇంటూ 2 రూట్ f ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 16. సో వాల్యూస్ 0 to 3. ఓకే, 0 to 3. సో 2 క్యాన్సిల్. సో ఇక అప్పర్ ని సబ్ చేసినట్టయితే 3 స్క్వేర్ 9 ప్లస్ 16. ఓకే, 3 స్క్వేర్ ఓకే 9, మళ్ళీ 0 ప్లస్ 16 9 ప్లస్ 16 ఎంత అండి 25 రూట్ 25 మైనస్ రూట్ 16 రూట్ 25 అంటే 5 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 1. అంటే మనకి ఇంటిగ్రల్ 0 to 3 x బై x స్క్వేర్ ప్లస్ 16 వాల్యూ x బై రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 16 వాల్యూ ఎంత అండి 1. సో ఇవన్నీ కూడా చాలా ఈజీగా, అంటే మనకి ఇంటిగ్రల్స్ కనుక బేసిక్ తెలిసినట్టయితే చాలా ఈజీగా మనకి ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మరి యొక్క ప్రాబ్లము ఇంటిగ్రల్ 0 to a ఇంటిగ్రల్ 0 to a root a minus root x whole square. Integral 0 to a root a minus root x whole square. Okay, whole square dx. So ఇప్పుడు చూడండి, let I is equal, so 0 to a root a minus root x whole square. Okay, సో ఇది a మైనస్ హోల్ స్క్వేర్ డైరెక్ట్ ఎక్స్పాండ్ చేసేద్దాం. ఎక్స్పాండ్ a స్క్వేర్ అంటే a ప్లస్ b స్క్వేర్ అంటే x మైనస్ 2 రూట్ a ఇంటూ రూట్ x. ఓకే, ఇంటూ రూట్ x. సో dx whole dx ఇంటిగ్రల్ 0 to a. ఓకే, సో ఇప్పుడు ఇంటిగ్రల్ చేసినట్టయితే a కి ఇంటిగ్రల్ a ఇంటూ x. ఓకే, x కి ఇంటిగ్రల్ x స్క్వేర్ బై 2 ఇంటిగ్రల్ x స్క్వేర్ బై 2 తర్వాత మైనస్ 2 రూట్ a రూట్ x ఇంటిగ్రల్ ఏంటంటే 2/3 x పవర్ 3/2 2/3 x పవర్ 3/2. సో 0 to a
0 to a. ఓకే, ఇప్పుడు అప్పర్ నుంచి సబ్ చేసినట్టయితే a ఇంటూ a ఇంటూ a. ఓకే, తర్వాత a స్క్వేర్ బై 2 మైనస్ ఇక్కడ మనకి 4/3 ఇంటూ రూట్ ఏ, ఇది ఎలా ఉంటుందండి, ఇక్కడ ఒకసారి a పవర్ 3/2, a పవర్, ఇది అప్పర్ లిమిట్, a పవర్ 3/2 మైనస్ ఎక్స్ ప్లస్లో 0 సబ్ చేసినట్టు ఎంత అవుతుంది, 0, హీర్ ఆల్సో 0, హీర్ ఆల్సో 0, అంతే కదా. ఎక్స్ ప్లస్లో 0, హీర్ ఆల్సో 0. ఇక్కడ a పవర్ 3/2 అంటే మీనింగ్ ఏంటంటే, a పవర్ 3/2 అంటే a పవర్ 1 ఇంటూ a పవర్ 1/2 అంటే a రూట్ ఏ అని అర్థం. a పవర్ 3/2 అంటే a రూట్ ఏ అని అర్థం. అంటే ఇప్పుడు ఏమైందండి నీకు, a ఇంటూ ఏ స్క్వేర్, ఇది ఒకసారికి a స్క్వేర్ బై 2. ఓకే, ఇక్కడ చూడండి రూట్ ఏ ఇంటూ రూట్ ఏ అయిపోయింది, ఇక్కడ మనకి రూట్ ఏ ఉందండి ఇంటూ. ఓకే, అంటే దీన్ని కూడా మనం రూట్ ఏ తోటి మల్టిప్లై చేస్తుంటే రూట్ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఓకే, ఏ స్క్వేర్. సో ఇక్కడ ఫైనల్గా మైనస్ 4/3 ఏ స్క్వేర్. ఓకే, సో టోటల్గా చూడండి ఎల్సిఎం మనకి ఎంతండి, 6. ఎల్సిఎం ఎంతండి, 6. ఓకే, ఇప్పుడు ఏమైంది నీకు, 6a స్క్వేర్ 3 టైమ్స్ 3a స్క్వేర్, 3 అనేది 2 టైమ్స్, సో 2 ఇంటూ 4 8a స్క్వేర్. అంటే ఫైనల్గా ఇక్కడ ఏమొచ్చేసింది, 6 + 3 9 మైనస్ 8 8. సో 1 కాబట్టి ఆన్సరు a స్క్వేర్ బై 6. సో ఈ విధంగా మనం కొన్ని సింపుల్గా ప్రాబ్లమ్స్ అయితే చక్కగా చేసుకోవచ్చండి. ఓకే, అలాగే మీకు మరొక ప్రాబ్లం కూడా తెలియజేస్తాను అండర్ మాడ్యులస్లో. ఎక్కువ మంది మాడ్యులస్ కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి మరొక ప్రాబ్లం, ఇంటిగ్రల్ 0 to 2 ఇంటిగ్రల్, ఇక్కడ మనకి ఇంటిగ్రల్ 0 to 2 మాడ్యులస్ 1 మైనస్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ 0 to 2. ఇక్కడ ఫస్ట్ మీరు గమనించాల్సింది, ఇక్కడ మనం సొల్యూషన్లోనే ముందుగానే ఫస్ట్ మీరు గమనించాల్సింది 1 మైనస్ ఎక్స్. సపోజ్ 1 మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే మీనింగ్ ఏంటి, 1 గ్రేటర్ దాన్ ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 1 అన్నది. అలాగే ఇప్పుడు మనం మాడ్యులస్ 1 మైనస్ ఎక్స్ ఎంత అవుతుంది, 1 మైనస్ ఎక్స్ అవుతుంది ఎప్పుడు, ఎక్స్ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు. అలాగే ఈసారి 1 మైనస్ ఎక్స్ లెస్ దాన్ 0 రాశాను అంటే ఏంటి, 1 లెస్ దాన్ ఎక్స్ అన్నది. అంటే దాని మీనింగ్ ఏంటి నీకు, ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఓకే, ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఓకే, అంటే ఇప్పుడు మాడ్యులస్ 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, నెగిటివ్ కాబట్టి మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ అంటే ఎంత అయింది, -1 ప్లస్ ఎక్స్. -1 ప్లస్ ఎక్స్ అంటే అర్థం ఏంటి, ఎక్స్ మైనస్ 1. ఎప్పుడు ఇది, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1. అంటే మాడ్యులస్ వచ్చినప్పుడు ఈ విధంగా స్ప్లిట్టింగ్ అనేది జరగాలి. అంటే టోటల్ మనం ఇంటిగ్రల్ 0 to 2ని చూడండి, ఇక్కడ ఇంటిగ్రల్ 0 to 2 మాడ్యులస్ 1 మైనస్ ఎక్స్ డిఎక్స్. ఓకే, దీన్ని మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రల్ 0 to 1 1 మైనస్ ఎక్స్ మాడ్యులస్ 1 మైనస్ ఎక్స్ డిఎక్స్. ఓకే, డిఎక్స్. నెక్స్ట్ 1 to 2 1 మైనస్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఈ ఇంటర్వల్లో ఏమవుతుంది అనేది ఇందాక చేసాం మనం. దీని మీనింగ్ ఏంటి, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఎక్స్ లెస్ దాన్ 1. ఎక్స్ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సేమ్ మాడ్యులస్ యాజ్ ఈజ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏ విధంగా కూడా మారదు, అంటే 1 మైనస్ ఎక్స్ అలాగే ఉంటుంది. ఓకే, 1 మైనస్ ఎక్స్ అలాగే ఉంటుంది 0 to 1. ఓకే, తర్వాత
ప్లస్ ఈ 0 to 2, ఓకే సారీ 1 to 2, 1 to 2 అంటే x గ్రేటర్ దాన్ 1, x గ్రేటర్ దాన్ 1 అన్నప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఉంటుంది. అంటే ఇక్కడ నెగిటివ్ కాబట్టి ఎంత అయిందండి ఇక్కడ నీకు x మైనస్ 1, ఇక్కడ ఏమొచ్చింది x మైనస్ 1 dx, x మైనస్ 1 dx. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తాం. 1 ఇంటిగ్రల్ x ఇంటిగ్రల్ x స్క్వేర్ బై 2, ఓకే. సో ఇక్కడ లిమిట్స్ మనం 0 to 1, 0 to 1 నెక్స్ట్ ప్లస్ x ఇంటిగ్రల్ x స్క్వేర్ బై 2 మైనస్ 1 ఇంటిగ్రల్ x, 1 ఇంటిగ్రల్ x. సో 1 to 2, ఓకే, 1 to 2, 1 to 2, ఓకే. ఇప్పుడు అప్పర్ లిమిట్ సబ్ చేసినట్టయితే ఫైనల్గా మనం ఇక్కడ వాల్యూ చేద్దాం, ఓకే. ఫస్ట్ వాల్యూ అనేది మనం ఇక్కడ చేద్దాం. సో అప్పర్ లిమిట్ 1, అప్పర్ లిమిట్ 1 మైనస్ 1/2, మైనస్ 1/2. తర్వాత లోయర్ లిమిట్ సబ్ చేసినట్టయితే 0 అయిపోతుంది. దిస్ ఇస్ 0, ఇది కూడా 0, ఓకే, 0 0, ఓకే, both are 0, okay, okay. Next another one, no problem. Here this is 0, this is 0, okay. Next plus upper limit x plus 2, 2 square అంటే 4, 4/2 minus 2. So upper limit minus lower limit 1. So 1/2 minus 1. ఎంత అయిందండి నీకు 1 minus 1/2. ఇక్కడ 2 2s కాబట్టి 2 minus 2, 2 minus 2. సో మైనస్ 1/2 ప్లస్ 1. సో ప్లస్ 2 మైనస్ 2 గెట్ క్యాన్సిల్. 1 1 2 అండి, 1 1 2 మైనస్ 1/2 మైనస్ 1/2 మైనస్ 1. సో అల్టిమేట్గా 1. సో ద ఆన్సర్ ఈజ్ ఫైనల్గా దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1. ఇంటిగ్రల్ 0 to 2 మాడ్యులస్ 1 మైనస్ x dx ఈజ్ ఈక్వల్ టు 1. కానీ మాడ్యులస్ ఇచ్చినప్పుడు కాస్త 1 2 సార్లు జాగ్రత్త చూసుకోవాలి. ఏ ఇంటర్వల్ పాజిటివ్, ఏ ఇంటర్వల్ నెగిటివ్ అనేది, లేకుంటే వాల్యూస్ అనేది రావండి, ఓకే. నెక్స్ట్ మరొక ప్రాబ్లం సింపుల్గా కొన్ని సందర్భాల్లో మీకు ఈ విధంగా కూడా ఇవ్వచ్చు ప్రాబ్లం అనేది. సపోజ్ ఇక్కడ చూడండి, ఈజీగా మీకు కొన్ని సందర్భాల్లో ఈ ప్రాపర్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రాపర్టీస్ కూడా మీరు కొంచెం జాగ్రత్త చూసినట్లయితే ఏమి చేయకుండా మీకు ఈజీ తెలుసుకోవాలి. సపోజ్ ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ 0 to π, ఇంటిగ్రల్ 0 to π sin cube x ఇంటూ cos cube x, ఓకే, ఓకే. ఇది మనకి ప్రాబ్లం, ఓకే. ఇప్పుడు మనకి ప్రాపర్టీ ఉందండి, ఇంటిగ్రల్ 0 to 2a f of x dx is equal, ఇంటిగ్రల్ 0 to 2a f of x dx is equal 2 into ఇంటిగ్రల్ 0 to a f of x dx. ఎప్పుడండి, if f of 2a minus x is equal f of x, సేమ్ ఫంక్షన్ రావాలి, ఓకే. అలాగే ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది, ఎప్పుడంటే ఇఫ్ f of 2a minus x is equal minus f of x, అందువల్ల ఇక్కడ చూద్దాం మీకు. సపోజ్ నేను ఇప్పుడు f of x తీసుకున్నాను, ఇది ఏం తీసుకున్నాను, f of x. ఏంటి f of x, sin cube x ఇంటూ cos cube x, ఓకే. ఇప్పుడు 2a అంటే ఇక్కడ మనకి π, అంటే ఇక్కడ 2a వాల్యూ π అండి. కాబట్టి ఇక్కడ మనం f of 2a minus x అంటే మీనింగ్ ఏంటి, f of π minus x అని అర్థం, ఓకే. అంటే ఇప్పుడు x ప్లస్ సబ్ చేసినట్లయితే ఏమొస్తుందండి నీకు, సో sin cube π minus x
అలాగే నెక్స్ట్ కాస్ క్యూబ్ పై మైనస్ ఎక్స్. ఓకే, ఇక్కడ చూడండి సైన్ 180 మైనస్ తీటా సైన్ తీటా కాస్ 180 మైనస్ తీటా మైనస్ కాస్ తీటా. కాబట్టి ఆడ్ కాబట్టి పవర్ ఏమవుద్ది మైనస్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఏమైపోయిందండి ఇక్కడ నీకు ఇది మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ క్యూబ్ ఎక్స్. అంటే సైన్ 180 మైనస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, బట్ కాస్ 180 మైనస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. సో ఆల్రెడీ క్యూబ్ ఉంది పవరు, అందువల్ల -1 హోల్ క్యూబ్ అంటే మనకి చక్కగా మీకు ఉన్నటువంటి వాల్యూ మైనస్. సో మైనస్ అంటే ఈ వాల్యూ గివెన్ వన్ అంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి ఇక్కడ చూసారా ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చినట్టు వాల్యూ 0. హెన్స్ సింపుల్గా ఇంటిగ్రల్ 0 to π సైన్ క్యూబ్ ఎక్స్. ఏం చేయాల్సిన పని లేదు, నో నీడ్ టు డూ ఎనీథింగ్, సింప్లీ యూ హ్యావ్ టు మెన్షన్ 0, దట్స్ ఆల్. జస్ట్ సో సమ్టైమ్స్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ ప్రాపర్టీ, వెరీ రేర్ కేసెస్. బట్ జనరల్గా మనం యూజ్ చేసేటువంటిది ఏంటి, ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ a మైనస్ ఎక్స్ డిఎక్స్. సో ఈ ప్రాబ్లమ్స్ ఈ విధంగా మనం చక్కగా చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇచ్చినటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే మీకు కవర్ చేశారండి. సో అలాగే నెక్స్ట్ రిడక్షన్ ఫార్ములాస్, డెఫినెట్ ఇంటిగ్రల్స్ కూడా రిడక్షన్ ఫార్ములాస్ ఉన్నాయి. సో ఆ ఎక్సెల్లో ప్రాబ్లమ్స్ కూడా చక్కగా మీకు వివరించడం జరుగుతుంది. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చక్కగా లైక్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఇతరులకి ఉపయోగపడుతుందని అనుకున్నట్లయితే దయచేసి నా ఈ ఛానల్ని ఇతరులకు కూడా షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ హార్ట్ఫుల్ కామెంట్స్ దయచేసి కామెంట్ బాక్స్ ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.